బిట్స్‌లోకి వచ్చేద్దాం. ఈ బిట్స్‌లో 45 బిట్లు మనం నేర్చుకుందాం. సో, ఈ క్లాస్ ఒకవేళ అర్థము అవుతుంది ఏదైనా ఉంటే ఫీడ్‌బ్యాక్ ఇవ్వండి. సబ్‌స్క్రైబ్ ఇట్. సో, గణేష్ మీ పొలిటికల్ సైన్స్ ఫ్రమ్ ఆదిత్యనారాయణ యూనివర్సిటీ. సో, ఆ ప్రశ్నలకు వచ్చేద్దాం. ఆర్‌టీఈ 2009 అమల్లోకి వచ్చిన తేదీ. ఆర్‌టీఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 అమల్లోకి వచ్చిన తేదీ అంటే ఆన్సర్ వచ్చేసి ఏప్రిల్ 1, 2010. ఇక ఆర్‌టీఈ 2009 ప్రకారం ప్రత్యేక వర్గీకరణ చెందిన పాఠశాల అంటే సైనిక పాఠశాల. రైట్ టు ఎడ్యుకేషన్ 2009 ప్రత్యేక వర్గీకరణ చెందిన పాఠశాల ఏదైతే మిలిటరీ పిల్లలు ఉంటారో అంటే ఆర్మీకి సంబంధించిన పిల్లల వారికి, సైనిక దళాలకు సంబంధించిన పిల్లల వారికి ప్రత్యేక పాఠశాలను ఏర్పాటు చేశారు. దాన్ని సైనిక పాఠశాలను అంటారు. ఇక ఆర్‌టీఈ 2009 ప్రకారము ఎలిమెంటరీ విద్య అంటే రైట్ టు ఎడ్యుకేషన్ 2009 ప్రకారము ఎలిమెంటరీ విద్య అంటే ఆప్షన్ 1 1-5 తరగతులు, ఆప్షన్ 2 1-8 తరగతులు, ఆప్షన్ 3 1-7 తరగతులు, ఆప్షన్ 4 1-4 తరగతులు. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 1-8 తరగతులు. 1-8 తరగతులు వారికి ఎలిమెంటరీ విద్య అని అన్నారు. ఇక సారీ ఇక్కడ రాంగ్ ఆన్సర్. 1-5 వారికి ఎలిమెంటరీ విద్య. ఇక ఆర్‌టీఈ 2009 అధ్యాయం 2లో దీనికి చెందిన అంశాలు ఉన్నాయి. ఆర్‌టీఈ 2009 అధ్యాయం 2లో దీనికి చెందిన అంశాలు ఉన్నాయి. కింద వచ్చేసి ఆర్‌టీఈ 2009 అధ్యాయం 2లో దీనికి చెందిన అంశాలు ఉన్నాయి. ఆప్షన్ వచ్చేసి వివిధ పదాల అర్థాల నిర్వచనాలు, ఆప్షన్ 2 ఉచిత విద్యకు బాల హక్కుతో బడిలో ప్రవేశం, ఆప్షన్ 3 తల్లిదండ్రుల బాధ్యతలు, ఆప్షన్ 4 ఉపాధ్యాయుల బాధ్యతలు. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఉచిత విద్యకు బాల హక్కులు బడిలో ప్రవేశం. 2009 అధ్యాయం 2లో దీనికి చెందిన అంశాలు ఉన్నాయి. ఉచిత విద్యకు బాల హక్కు బడిలో ప్రవేశం. ఇక 5వ ప్రశ్న ఆర్‌టీఈ 2009లో బడులు ఉపాధ్యాయుల బాధ్యతలు కింది అధ్యాయంలో పేర్కొన్నారు. సో, ఆప్షన్స్ వచ్చేసి అధ్యాయం 2, ఆప్షన్ 2 వచ్చేసి అధ్యాయం 3, ఆప్షన్ 3 వచ్చేసి అధ్యాయం 4, ఆప్షన్ 4 వచ్చి అధ్యాయం 5. ఇక్కడ 5వ ప్రశ్నకు ఆన్సర్ వచ్చేసి అధ్యాయం 4లో ఉపాధ్యాయుల బాధ్యతలను కింది ఈ అధ్యాయంలో పేర్కొన్నారు. ఇక 2009 ఆర్‌టీఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం కింది వయసు గల బాలురు అందరికీ ఉచిత విద్యను అందించాలి. సో, 6-14 సంవత్సరాలకి వాళ్ళకి ఉచిత విద్యను అందించాలని చెప్పారు. ఇందాకే మనం క్లాస్‌లో చెప్పుకున్నాం. ఇక ఆర్‌టీఈ 2009 ప్రకారము 11 సంవత్సరాల బాలుడి బడి బయట బాలునిగా ఔట్ ఆఫ్ ది చైల్డ్ గుర్తించారు. అతన్ని కింది తరగతిలో చేర్పించాలి. సో, ఆర్‌టీఈ 2009 ప్రకారము 11 సంవత్సరాల బాలుడిని బయట బాలునిగా ఔట్ ఆఫ్ ది స్కూల్ చైల్డ్‌గా గుర్తించారు. అతనిని మనం కింది తరగతిలో చేర్పించాలి. ఆప్షన్ 1వ తరగతి, 3వ తరగతి, 5వ తరగతి, 6వ తరగతి. ఆప్షన్ 3 వచ్చేసి 5వ తరగతి. ఇక ఆర్‌టీఈ 2009 ప్రకారం ఒక పాఠశాల నుండి మరొక పాఠశాలకు విద్య బదిలీపై చేరదలిచాడు. అయితే అతని వద్ద బదిలీ ధృవీకరణ పత్రం టీసీ ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ లేదు. అప్పుడు ఆ పాఠశాల విద్యార్థిని టీసీ లేకుండా చేరవచ్చు. లేకపోతే చేర్చుకోరాదు. లేకపోతే ఎంఈఓ అప్పజెప్పాలి. లేకపోతే పిల్లవాడిని ప్రవేశ పరీక్ష నిర్వహించి చేర్చుకోవచ్చు. ఇక్కడ ఆన్సర్ వచ్చి టీసీ లేకుండా చేర్చుకోవచ్చు. ఆర్‌టీఈ 2009 ప్రకారం ఒక పాఠశాల నుండి మరొక పాఠశాలకు విద్యార్థి బదిలీపై చేరదలిచాడు. అయితే అతని వద్ద బదిలీ ధృవీకరణ పత్రం టీసీ లేదు. అప్పుడు ఆ పాఠశాల విద్యార్థిని టీసీ లేకుండా చేర్చుకోవచ్చును. 2009 ప్రకారం చెప్తుంది. అయితే ఆర్‌టీఈ 2009 ప్రకారం పాఠశాలకి ప్రవేశానికి నిర్దేశించిన క్యాపిటేషన్ రుసుము ఎంత? అసలు వసూలు చేయకూడదు. పాఠశాలలో ప్రవేశానికి నిర్దేశించిన క్యాపిటల్ రుసుము అసలు వసూలే చేయకూడదు. ఇక ఒక పాఠశాల విద్యార్థిని చేర్చుకున్నట్టుకు 25,000 క్యాపిటేషన్ రుసుము వసూలు చేసినది. ఆర్‌టీఈ ప్రకారం ఎంత జరిమానా విధించవచ్చు? ఒక పాఠశాల విద్యార్థిని చేర్చుకుని 25,000 క్యాపిటేషన్ వసూలు చేసింది. అప్పుడు ఆన్సర్ వచ్చేసి 10 రెట్ల వరకు జరిమానా విధించవచ్చు. పాఠశాలలో
చేర్చుకున్నట్టుకు బాలుడు, బాలికలకు ఎంపిక విధానాన్ని గుర్తు చేసే మొదటి తప్పుకు విధించే జరిమానా. పాఠశాలలో చేర్చుకున్నకు బాలుడు, బాలికను ఎంపిక విధానాన్ని గురి చేస్తే ఎంపిక విధానానికి గురి చేస్తే మొదటి తప్పుకు విధించే జరిమానా. సో ఆన్సర్ వచ్చేసి 25,000. సో ఆర్టీ 2009 అమలుకు పూర్వం ఏర్పాటు చేయబడిన పాఠశాల ఆర్టీఏలో పేర్కొన్న ప్రామాణికాలు కలిగి ఉండకపోతే అమలు నుండి ఎన్ని సంవత్సరాలలోపు ప్రామాణికాలు పూర్తి చేయాలి? క్వశ్చన్ అర్థం చేసుకోండి. ఆర్టీఏ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 అమలుకు పూర్వం ఏర్పాటు చేయబడిన పాఠశాల ఆర్టీఏలో పేర్కొన్న ప్రామాణికాల కలిగి ఉండకపోతే అమలు నుండి ఎన్ని సంవత్సరాల లోపల ప్రామాణికం పూర్తి చేయాలి? 3 సంవత్సరాలు. ఈ బడి యాజమాన్య సంఘంలో మహిళల శాతం. బడి యాజమాన్య సంఘంలో మహిళల శాతం. ఆప్షన్ వచ్చి 10%, ఆప్షన్ 2 వచ్చి 20%, ఆప్షన్ 3 వచ్చి 30%, ఆప్షన్ 4 వచ్చి 50%. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 50%. బడి యాజమాన్య సంఘంలో మహిళల శాతం 50% ఉండాలి. బడి యాజమాన్య సంఘం స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ విధి కానిది. ఆప్షన్ 1 బడి పనితీరును పర్యవేక్షించడం. ఆప్షన్ 2 బడి అభివృద్ధి ప్రణాళిక తయారీ. ఆప్షన్ 3 నిధుల వినియోగం పర్యవేక్షణ. ఆప్షన్ 4 పాఠశాల తనిఖీ మరియు క్రమశిక్షణ చర్యలు. పాఠశాల తనిఖీ క్రమశిక్షణ చర్య. ఎందుకంటే పాఠశాల తనిఖీ అనేది ఎడ్యుకేషన్ కమిషన్స్ చేస్తాయి. సో ఇక్కడ మనకు ఆప్షన్ 4 వచ్చేసి పాఠశాల తనిఖీ మరియు క్రమశిక్షణ చర్యలు. ఇక బడి యాజమాన్య సంఘంలో 4 కనీసం 3వ వంతు సభ్యులు ఈ కింది వారు ఉండాలి. బడి యాజమాన్య సంఘంలో 4 కనీసం 3వ వంతు సభ్యులు కింది వారిలో ఉండాలి. ఆప్షన్ 1 తల్లిదండ్రులు లేదా సంరక్షకులు. ఆప్షన్ 2 మహిళలు లేదా విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు మరియు స్థానిక నాయకులు. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి తల్లిదండ్రులు లేదా సంరక్షకులు 4 కనీసం 3వ వంతు బడి సంఘంలో ఉండాలి. ఇక తరువాతి ప్రశ్న. ఆర్టీఈ యాక్ట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2019 ప్రకారం ఉపాధ్యాయులు కింది పేర్కొన్న విద్యేతర పనులు చేయడం నిషేధించింది. విద్యేతర పనులు ఎన్నికల విధులు, లేకపోతే జనాభా గణన, వైపరీత్యాలలో సహాయ విధులు, విద్యా శాఖ కార్యాలయంలో ఆఫీసు బిల్లు చేయుట. సో ఇక్కడ మనకి ఆన్సర్ వచ్చేసి విద్యాశాఖ కార్యాలయంలో ఆఫీసు బిల్లులు చేయుటకి అదే విద్యేతర పనులు ఉపాధ్యాయులకు వచ్చేసి. ఈ ఎన్నికల విధులు అంటే ఎన్నికలు చేస్తారు, ఉపాధ్యాయులు జనాభా గణన చేస్తారు, లేకపోతే వైపరీత్యాలు సహాయ విధులు కూడా చేస్తారు ఉపాధ్యాయులు. సో ఆప్షన్ 4 వచ్చి విద్యాశాఖ కార్యాలయంలో ఆఫీసు బిల్లు చేయరాదు. ఇక 17వ ప్రశ్న. ప్రాథమిక పాఠశాలలో పిల్లల సంఖ్య 60 వరకు ఉంటే ఉండాల్సిన ఉపాధ్యాయుల సంఖ్య. ఆప్షన్ 1, ఆప్షన్ 2 2, ఆప్షన్ 3 ఆప్షన్ 4. ప్రాథమిక పాఠశాలలో పిల్లల సంఖ్య 60 వరకు ఉంటే ఉండాల్సిన ఉపాధ్యాయుల సంఖ్య 2. ఆప్షన్ 2 ఇది రైట్ ఆన్సర్. ఇక ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు 91 నుంచి 120 వరకు ఉంటే ఉండాల్సిన ఉపాధ్యాయుల సంఖ్య 4 ఉపాధ్యాయులు ఉండాలి. ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల 91 నుంచి 120 వరకు ఉంటే 4 ఉపాధ్యాయులు ఉండాలి. ఇక ఆర్టీ 2009 ప్రకారము 1 నుండి 5వ తరగతి వరకు గల పాఠశాలల పని దినాలు ఎన్ని? ఆప్షన్ 1 200, ఆప్షన్ 2 210, ఆప్షన్ 3 220, ఆప్షన్ 4 224. ఆర్టీ 2009 ప్రకారం 1 నుండి 5వ తరగతి వరకు గల పాఠశాల పని దినాలు వచ్చేసి 200 పని దినాలు. సో ఆర్టీ 2009 ప్రకారం 6 నుండి 8 తరగతి వరకు గల పాఠశాల పని దినాలు 1 నుంచి 5 వరకు అంటే 210 దినాలు. అది 6 నుంచి 8 వరకు అయితే పని దినాలు చూస్తే 220 పని దినాలు. దానికి 20 పని దినాలు గ్యాప్. 2029 ఆర్టీ ప్రకారము 1 నుంచి 5 వరకు పని దినాలు 200. అదే ఆర్టీ 2009 ప్రకారము 6 నుంచి 8 వరకు పాఠశాల పని దినాలు 220. ఇక ఆర్టీ 2009 ప్రకారం 6 నుంచి 8వ తరగతి వరకు ఒక విద్యా సంవత్సరంలో బోధనా గంటలు ఎన్ని ఉండాలి? ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. 1000 బోధనా గంటలు ఉండాలి. 6 నుంచి 8వ తరగతి వరకు ఒక విద్యా సంవత్సరంలో బోధనా గంటలు 1000.
బోధనా గంటలు ఉండాలి. ఇక ఆర్‌టి 2009 ప్రకారం ప్రాథమిక పాఠశాల పనిచేయు వేళలో స్కూల్ టైమింగ్ ఆర్‌టి 2009 ప్రకారం ప్రాథమిక పాఠశాల పనిచేయు వేళలు స్కూల్ టైమింగ్స్ వచ్చేసి ఆప్షన్ 1 9-9:30 వరకు, ఆప్షన్ 2 9-4:05 వరకు, ఆప్షన్ 3 9:45-4:45 వరకు, ఆప్షన్ 4 9:45-4:40 వరకు. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆర్‌టి 2009 ప్రకారము ప్రాథమిక పాఠశాలలు ఏవైతే ఉన్నాయో అవి 9-3:35 వరకు, సాయంత్రం 3:35 వరకు పనిచేస్తాయి. ఇక ఆర్‌టి 2009 ప్రకారం టీచర్లకు వారానికి కనీస పని గంటలు తయారీతో కలిపి ఎన్ని గంటలు? టీచర్లకు వారానికి పని గంటలు ఎన్నంటే ఆప్షన్ 1 42 గంటలు, ఆప్షన్ 2 35 గంటలు, ఆప్షన్ 3 40 గంటలు, ఆప్షన్ 4 45 గంటలు. ఆప్షన్ 4 ఇచ్చి 45 గంటలు ఇది రైట్ ఆన్సర్. సో జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఎన్‌పీసీఆర్ ప్రకారం బాలలు అంటే జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ప్రకారం బాలలు అంటే ఆప్షన్ 1 0-14 సంవత్సరాల వయసు గలవారు, లేకపోతే 0-16 సంవత్సరాల వయసు గలవారు, లేకపోతే 3-14 సంవత్సరాల వయసు గలవారు, లేకపోతే 0-10 సంవత్సరాల వయసు గలవారు. అక్కడ ఆప్షన్ 1 వచ్చేసి 0-14 వయసు కలిగిన వారిని బాల హక్కుల పరిరక్షణ కమిషన్ బాలలుగా గుర్తించింది. ఇక నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్యను గురించి తెలిపే రాజ్యాంగ ప్రకటన ఆర్టికల్ 45, ఆర్టికల్ 29, ఆర్టికల్ 21, ఆర్టికల్ 46. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఉచిత విద్య. సో ఆన్సర్ వచ్చేసి 21 అనేది నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్యను చెబుతుంది. ఆర్టికల్ 21 క్లాజ్ ఏ ఏదైతే 6-14 సంవత్సరాల పిల్లలు ఉన్నారో వాళ్ళకి ఉచిత విద్యను అందించాలని చెప్తుంది. ఆర్టికల్ 21 ప్రాథమిక హక్కులు మనం చెప్పుకున్నాం. అంటరానితనాన్ని నిషేధించే రాజ్యాంగ ప్రకరణ అంటరానితనాన్ని నిషేధించే రాజ్యాంగ ప్రకరణ 10వ ఆర్టికల్ 17. సో ఇది ప్రాథమిక హక్కుల్లో మొదటి రైట్ టు ఈక్వాలిటీ సమానత్వ హక్కులో ఉంది. ఇక ఈ కింది రాజ్యాంగ ప్రకరణలో మత స్వేచ్ఛను ఈ కింది రాజ్యాంగ ప్రకరణలో మత స్వేచ్ఛను కల్పించేది ఏంటి? ఆర్టికల్ 15, ఆర్టికల్ 19, ఆర్టికల్ 25, ఆర్టికల్ 29. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆర్టికల్ 25. మీకు ఇవి కరెక్ట్‌గా గుర్తుంచుకోవాలంటే సమానత్వ హక్కు 14, 18, స్వతంత్ర హక్కు ఇలా మీరు ఇయర్స్ ఆర్టికల్స్ వైజ్ మీరు గుర్తుంచుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. సో క్రింది రాజ్యాంగ ప్రకరణలో మత స్వేచ్ఛను కల్పించేది ఆర్టికల్ 25. ఇక ఆర్‌టి 2009 ప్రకారం ఒక విద్యా సంవత్సరంలో 1-5 తరగతుల వరకు బోధనా గంటలు. ఆర్‌టి 2009 ప్రకారం ఒక విద్యా సంవత్సరంలో 1-5 తరగతుల వరకు బోధనా గంటలు చూస్తే ఆప్షన్ 1 800, ఆప్షన్ 2 1000, ఆప్షన్ 3 1200, ఆప్షన్ 4 1250. ఇక ఆన్సర్ వచ్చేసి 800 గంటలు. 1-5 వరకు బోధనా గంటలు వచ్చేసి 800 గంటలు. ఇక ఆర్‌టి 2009 ప్రకారం ప్రాథమిక పాఠశాలకు ప్రధాన ఉపాధ్యాయుని పోస్టు మంజూరు కావాలంటే ఈ పాఠశాలలలో ఉండవలసిన విద్యార్థుల కనీస సంఖ్య. ఇక్కడ క్వెషన్ మీరు అర్థం చేసుకోవాలి. ఆర్‌టి 2009 ప్రకారం ప్రాథమిక పాఠశాలకు ప్రధాన ఉపాధ్యాయుని పోస్టు మంజూరు కావాలంటే పాఠశాలలో ఉండవలసిన విద్యార్థుల కనీస సంఖ్య చూస్తే ఇక్కడ 150కి పైగా విద్యార్థులుంటే ప్రధాన ఉపాధ్యాయుని పోస్టు కావాలి. ఇక విశ్వ మానవ హక్కు ప్రకటన కింది సంవత్సరంలో జరిగింది. విశ్వ మానవ హక్కుల ప్రకటన 1948లో జరిగింది. సో ఆన్సర్ వచ్చేసి 1948. మానవ హక్కుల దినం ఎప్పుడంటే 4 ఆన్సరు డిసెంబర్ 10న మానవ హక్కుల దినోత్సవం జరుపుకుంటారు. అదే విశ్వ మానవ హక్కుల ప్రకటన 1948లో జరిగింది. యుఎన్ఓ ఈ కింది కాలాన్ని మానవ హక్కుల విద్యా దినోత్సవంగా ప్రకటించింది. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. యుఎన్ఓ ఈ కింది యునైటెడ్ నేషన్ ఐక్యరాజ్య సమితి ఏదైతే ఉందో ఈ కింది కాలాన్ని మానవ హక్కుల దినోత్సవంగా ప్రకటించింది. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 1990 నుంచి 2000 సంవత్సరాల మధ్య మానవ హక్కుల విద్యా దినోత్సవంగా ప్రకటించింది. ఇంకా సమానత్వ హక్కు కింద ఆర్టికల్స్‌లో ఉంది. 14 నుంచి 18 ఆర్టికల్స్ సమానత్వ కోసం తెలుపుతుంది. ప్రశ్న జాతీయ మానవ హక్కుల కమిషన్ ఏర్పాటు చేసిన సంవత్సరం. ఆన్సర్ వచ్చేసి 1993 జాతీయ మానవ హక్కుల కమిషను ఏర్పాటు చేశారు మన ఇండియాలో.
సో, జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ ఎవరంటే సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి. సో, జాతీయ మానవ హక్కుల కమిషన్ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి. దీన్ని రాష్ట్రపతి ఏ నియమిస్తారు. ప్రధాని సూచనతో రాష్ట్రపతి నియమిస్తారు. ఈ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి. అదే రాష్ట్ర మానవ హక్కుల కమిషను చైర్మన్ ఎవరంటే ఇదైతే హైకోర్టు యొక్క మాజీ ప్రధాన న్యాయమూర్తి నియమిస్తారు. జాతీయ బాల హక్కుల పరిరక్షణ దినం. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ దినం ఇప్పుడు. సో, ఆన్సర్ వచ్చేసి నవంబర్ 14న జాతీయ బాల హక్కుల పరిరక్షణ దినంగా చెప్తారు. ఇక బాల హక్కులు విద్య, శిశు పోషణ దీని కింద ఉంటాయి. ఒకటే ఆప్షన్ 1 మనుగడ సాగించే హక్కు, ఆప్షన్ 2 రక్షణ పొందే హక్కు, ఆప్షన్ 3 అభివృద్ధి చెందే హక్కు, ఆప్షన్ 4 పాల్గొనే హక్కు. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి అభివృద్ధి చెందే హక్కును బాల హక్కులలో విద్య, శిశు పోషణ కింద ఉంటాయి. అభివృద్ధి చెందే హక్కు. ఇక 39వ ప్రశ్న ఆర్టీఐ చట్టం అమలులోకి వచ్చిన తేదీ. ఆర్టీఐ చట్టము ఎప్పుడు అమల్లోకి వచ్చింది? సో, ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 12వ తేదీ 10వ నెల 2005 అమలులోకి 2005లో వచ్చింది. ఆర్టీఐ చట్టం అమలులోకి వచ్చింది. ఇక 40వ ప్రశ్న దారిద్ర్య రేఖ దిగువ గలవారు బీపీఎల్ సమాచార హక్కు ప్రకారం వివరాలను పొందుపరచుటకు చెల్లించాల్సిన ఫీజు ఎంత? దారిద్ర్య రేఖ దిగువన గలవారు బీపీఎల్ అంటారు. సమాచార బిలో పావర్టీ లైన్ అంటే బీపీఎల్ అంటే సమాచార హక్కు ప్రకారం వివరాలు పొందుటకు చెల్లించాల్సిన ఫీజు ఎంత? సో, ఆన్సర్ వచ్చేసి 4వ ఆన్సర్ అసలు ఫీజే చెల్లించాల్సిన అవసరం లేదు. ఇక సమాచార హక్కు చట్టం కింద చేసుకున్న సాధారణ దరఖాస్తుకు సమాధానం ఇవ్వటానికి గల వ్యవధి ఎన్ని రోజులు పడుతుంది? మీరు ఒక సాధారణ దరఖాస్తుకు పెట్టారు ఒక సమాచార హక్కు చట్ట ప్రకారం. అప్పుడు ఆన్సర్ వచ్చేసి 30 రోజులు సమయం పడుతుంది. సమాచార హక్కు చట్టం కింద చేసుకున్న సాధారణ దరఖాస్తుకు సమాధానం గల వ్యవధి 30 రోజులు. సమాచార హక్కు చట్టం కింద కోరిన సమాచారం ప్రాణహాని వ్యక్తి స్వేచ్ఛకు చెందినది. అయితే సమాధానం ఇవ్వటానికి గడువు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. 42వ ప్రశ్న ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 45 గంటల్లో ఏదైనా వ్యక్తి తన ప్రాణహాని కానీ వ్యక్తి స్వేచ్ఛకు సంబంధించిందైతే ఆ వ్యక్తి కోరిన సమాచారం 45 గంటల్లో ఇవ్వాలి. ఇక కేంద్ర సమాచార కమిషన్ తొలగింపునకు వీరి ఆదేశాలు అవసరం. సో, రాష్ట్రపతి ఆదేశాలు అవసరం కేంద్ర సమాచార కమిషన్ తొలగింపునకు. రాష్ట్ర సమాచార కమిషన్ తొలగించే అధికారము వీరికి కలదు. రాష్ట్రానికి సంబంధించి గవర్నరు, అదే సెంట్రల్‌లో అయితే రాష్ట్రపతి. సో, గవర్నర్ ఇస్ ద రైట్ ఆన్సర్. కేంద్ర సమాచార కమిషన్ పదవీ కాలం. కేంద్ర సమాచార కమిషన్ పదవీ కాలం వచ్చేసి అక్కడ ఆప్షన్ 1 60 సంవత్సరాలు, ఆప్షన్ 2 60 సంవత్సరాలు, ఆప్షన్ 3 పదవి చేపట్టిన నుండి 3 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాల వరకు ఏది ముందైతే అది. లేకపోతే ఆప్షన్ 4 నిర్దిష్టంగా పేర్కొనబడలేదు. సో, ఆన్సర్ వచ్చేసి 45 65 సంవత్సరాలు లేదా 5 సంవత్సరాలు 5 సంవత్సరాల పదవీ కాలమైన ఉండాలి. లేకపోతే 65 సంవత్సరాలు నిండిన వారి పదవీ విరమణ వయస్సు. కేంద్ర సమాచార కమిషన్ యొక్క పదవీ విరమణ వయస్సు వచ్చేసి 65 సంవత్సరాలు లేదా 5 సంవత్సరాల కాలం వాళ్ళ పదవీ కాలం. సో, ఏది ముందు వస్తే అది. సో, కేంద్ర సమాచార కమిషన్ పదవీ కాలం అంటే ఆప్షన్ 2 లేదా రైట్ ఆన్సర్. సో, ఈ క్లాస్‌లో మనం చట్టాలు, హక్కులు ఎంతో డెప్త్‌గా చెప్పానని నేను భావిస్తున్నాను. సో, ఏదైనా తప్పులుంటే మన్నించగలరు. సో, ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో పెట్టండి. ఇది చాలా రిసర్చ్ చేసి చెప్పాను. సో, మీకు ఇక్కడ ఇబ్బంది కలిగితే నేను చెప్పిన బిట్స్‌లో కొద్దిగా ఇబ్బంది కలగచ్చు. సో, ఇంకా వేరే వేరే టాపిక్స్ ఇంకా హక్కుల కోసం నేను ఒక ఒక 2 వీడియోలు చేస్తాను. 50 బిట్లతో. సో, నెక్స్టు నేను ఆ క్లాస్‌లో ఇండియన్ హిస్టరీ, జియోగ్రఫీ త్వరలో చెప్తాను. సో, థ్యాంక్ యూ వెరీ మచ్. సో, విష్ యూ ఆల్ ది బెస్ట్. జై హింద్. ఐ పొలిటికల్ ఎపిస్టమీ మాస్ విశ్వవిద్యాలయ.